నమస్తే పబ్లిక్, అందరూ మంచిగున్నారా? సిటీ మజుసిటీల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చినా కాబట్టి మన ఛానల్ మారవకుండా వార్తలు పురాగా వచ్చేదాకా చూస్తూనే ఉంటుండ్రి. సరే మరిగా వార్తలు స్టార్ట్ చేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, ఆ వీటితోనే శురు చేద్దాం. చలో హెడ్లైన్స్. పిఠాపురంలో గెలిచిండు పవన్ సారు, మరి పేరు మార్చుకుంటాడో ముద్రగడ సారు? ఏపీలో చెయ్యి పార్టీకి షాక్ ఇచ్చిర్రు పబ్లిక్. అసలు గా పార్టీ ఉన్నదన్నదే మర్చినట్టున్నారు జనం. తారుమారైన జాతకాలు, ఎగ్జిట్ పోల్స్, ఎవరు ఊహించని తీరున్నది ఏపీ రిజల్టు. లోకేష్ అన్న రెడ్ బుక్ చూసి బుగులు పడుతుండట పోలీసులు. ఏపీలా ప్రతీకారం తీర్చుకుంటారా మరి కూటమి లీడర్లు? అడవి బిడ్డలకు వచ్చినాయి నీళ్ళ కష్టాలు, కిలోమీటర్ల దూరం పోతున్నారు అమ్మలక్కలు. పవర్ స్టార్ జనసేనాని అని ఫ్యాన్స్ పిలుచుకుంటారు. ప్యాకేజీ స్టారు, పొలిటికల్ జోకరు, నిత్య పెండ్లి కొడుకు అని పంకపాటోళ్ళు లేని పేర్లు పెట్టి కారడ్డలాడతారు. కానీ ఇప్పటికెంచి గాయన పవర్ స్టారు జనసేనానే కాదు, ఎమ్మెల్యే కొనిదెల పవన్ కళ్యాణ్. పిఠాపురంలో గెలుపుతోటి పంకపట్టికి పెద్ద షాక్ ఇచ్చిండు పవన్ సారు. జీవితంలా ఎమ్మెల్యే కావు అని పంకపాటోళ్ళు ఎన్ని మల్కలా అన్నారో గాని గవన్నీ ఉత్తముచ్చట్లే, గాల్లె గల్సేటియే అని నిరూపించిండు పవన్ సారు. పిఠాపురంలా వంగ గీతక్క మీద 70,354 ఓట్ల మెజార్టీ తోటి గెలిచిండు. పార్టీ పెట్టిన 10 ఏళ్ల తర్వాత ఎమ్మెల్యేగా తొలిసూరి అసెంబ్లీకు అడుగు ఎట్టబోతున్నాడు. పిఠాపురంలా పవన్ సార్ను ఎట్లయినా ఓడించాలని పంకపార్టీ మస్తుగా ప్రయత్నాలు చేసింది, పావులు కదిపింది. కానీ గవ్వేం పనిచేయలే. పిఠాపురంలా పవన్ సారు గెలిస్తే పేరు మార్చుకుంటా అని సాల్ చేసిండు ముద్రగడ పద్మనాభం సారు. మరిగిప్పుడు నిజంగానే పేరు మార్చుకుంటాడో లేదో గయనకే తెలియదు. ఏడవోగొట్టుకున్నామో ఆన్నే దేవులాడుకోవాలి అని ఓడిపోయిన కాన్నే మళ్ళా పోటీ చేసి మొత్తానికి అనుకున్నది సాధించిండు కదా లోకేష్ అన్న. మంగళగిరిలా ఎన్నో ఏళ్ల తర్వాత మళ్ళా టీడీపీ జెండాను ఎగరేసిండు లోకేష్ అన్న. ఇక ఏపీలో అధికారం కూటమిదే అని రిజల్ట్ చూస్తే అర్థమైంది కదా. కానీ ఇప్పుడు కూటమి గెలుపు చూసి ఏపీలో ఉన్న కొందరు అధికారులు, పోలీసోళ్ళు మస్తు గుబులు పడుతున్నారట. మరి గట్లెందుకో అరుచుకొని వద్దాం పాండ్రి. ఏపీలా చాలా మంది అధికారులు, పోలీసులు ఇప్పుడు గుబులు పడుతున్నది లోకేష్ అన్న చేతులున్న రెడ్ బుక్ గురించి. వైసీపోల అరాచకాలను నిలదీసినందుకు ఉల్టా సైకిల్ పాటోళ్ల మీదికే గరమై వాళ్ళ మీద కేసులు పెట్టిండ్రు కొందరు పోలీసోళ్ళు. కొందరు అధికారులు కూడా పంకపట్టోళ్లకు వత్తాసు వల్కిండ్రు. ఇక యువగలం పేరు మీద లోకేష్ అన్న పాదయాత్ర చేసినప్పుడే చెప్పిండు, సైకిల్ తమ్ముళ్ళు ఎవ్వరూ భయపడవద్దు,
పంకపాటి అరాచకాలను ఎండ కట్టకుండా ఎవలెవలు వైసీపోలకు వత్తాసు వలుకుతున్నారో వాళ్ళందరి పేర్లు ఎర్ర బుక్కుల రాసుకుంటున్నా. ఈ ఎలక్షన్ల గెలిచేది మళ్ళా మనమే, అప్పుడు చెప్దాం అందరి సంగతి అని లోకేష్ అన్న ఎన్నో మాటల ధైర్యం చెప్పిండు సైకిల్ పాటోళ్లకు. ఇక ఇప్పుడు ఏపీల కూటములు గెలిచిండ్రు కదా, అగో గందుకే కొందరు అధికారులకు పోలీసులకు గుబులు పట్టుకున్నదట. టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి తిప్పలు పెట్టిన ఆఫీసర్లకు మూడినట్టే, వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాడు లోకేష్ అన్న అని కొందరు గుసగుస పెట్టుకుంటున్నారట. ఆ రెడ్ బుక్ల లోకేష్ అన్న ఎవరెవరి పేర్లు రాసిండ్రో, ఎట్లా యాక్షన్ తీసుకుంటాడో, మా పరిస్థితి ఏందో అని గుబులు పడుతున్నారట చాలా మంది ఆఫీసర్లు పోలీసోళ్ళు. అంతే కదా మరి, చేతుల అధికారం ఉన్నది కదా అని ఎగిరెగిరి పడితే ఆఖరుకు ఇట్లనే అవుతుంది. అధికారం ఎవ్వలకు శాశ్వతం కాదని అందరూ తెలుసుకుంటే మంచిది. చూడాలే మరి, ప్రతిపక్షంలున్నప్పుడు తిప్పలు పెట్టిన ఆఫీసర్ల మీద కూటమి లీడర్లు ప్రతీకారం తీర్చుకుంటారో లేకపోతే ప్రజాపాలన మీద దృష్టి పెడతారో చూడాలే. ఎలక్షన్ల రిజల్ట్ గురించి ఎవరైనా జాతకాలు చెప్పినా, ఎందరు ఎన్ని ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసినా జనాల తీర్పు ముంగట అన్ని ఉత్తకతనే అయితే యోగోపారి. ఈ పారి కూడా గట్లనే జరిగింది. జనాల నాడి పట్టుకునుడు ఎవ్వలతోని కాదు అని మళ్ళోపారి రుజువైంది పోన్రి. మరి నిన్న మొన్నటిదాకా ఎలక్షన్ రిజల్ట్ మీద ఛాలెంజ్లు చేసుకుంటా జాతకాలు చెప్పిన వాళ్ళు ఇప్పుడేమంటున్నారో మీరేనుండ్రి. ఎన్నికల ఫలితాల గురించి దేశవ్యాప్తంగా మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి నేను ఇచ్చినటువంటి ప్రిడిక్షన్ లో నేను నరేంద్ర మోడీ గారి ప్రభావం తగ్గుతుంది అని చెప్పడం జరిగింది. అలాగే ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారు అని చెప్పడం జరిగింది. నాకున్నటువంటి విద్వత్తు, నా విద్యను అనుసరించి నేను చెప్పడం జరిగింది. సో నేను చెప్పిన దాంట్లో సెంట్రల్లో మోడీ ఆధిపత్యం అనేటువంటిది తగ్గింది, ఒకటి జరిగింది. రెండవది ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ తప్పింది. సో జనరల్ గా జాతకాన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను చెప్పడం జరుగుతుంది. సో చాలా రోజుల నుండి నన్ను విమర్శిస్తూ ఉన్నవాళ్లు, నన్ను ట్రోల్ చేస్తూ ఉన్నవాళ్లు ఒక లక్ష్యంగా చేశారు. సో ఈ రోజు నేను చెప్పినటువంటి ప్రిడిక్షన్ 100% తప్పయింది. దాంతో ఖచ్చితంగా నేను ఒప్పుకుంటా ఉన్నాను. చూసిండ్రా, ఎట్లాగో సోషల్ మీడియాలా నన్ను గట్టిగానే వేసుకుంటారు అని తెలిసి ముందు జాగ్రత్తతోని గీ వీడియో ఇచ్చిండు వేణుస్వామన్న. అవు మరి వేసుకోరా, బల్లగుద్ది చెప్తున్నా. చంద్రబాబు జాతకం మంచిగా లేదు, పవన్ కళ్యాణ్ జాతకం అస్సలకే మంచిగా లేదు, జగన్ జాతకం అద్భుతంగా ఉంది. ఏపీలా పంకపాటే మళ్ళా ఖచ్చితంగా చక్రం తిప్పుతుంది, రాసి పెట్టుకోండి, నా జాతకం తప్పదని గట్టి ఛాలెంజ్లే చేసిండు సోషల్ మీడియాలా. ఇక ఇయ్యాల కౌంటింగ్ సాల్గానే రౌండ్కు అయ్యేవారి ముఖ చిత్రం మారి ఆఖరుకు ఈ వీడియో ఇడిచిండు. ఇక ఈ వీడియో చూసినాక కొందరు నెటిజన్లు ఊకుంటారా? అయ్యిందా, బాగా అయ్యిందా, జాతకాలను అడ్డం పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఎగురుతావు, ఇప్పుడేమైంది అని గట్టిగానే కామెంట్లు పెడుతున్నారు. ఇక జాతకాల తర్వాత చెప్పుకోవాల్సింది కొన్ని ఎగ్జిట్ పోల్స్ గురించి. ఈ తాప వార్ వన్ సైడే, మళ్ళా ఏపీలా జగనే గెలుస్తాడు అని చాలా మంది ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసిండ్రు. మరి వీళ్ళందరూ ఎవరిని అడిగి సర్వే చేసిండ్రో, జనాల మనసులో ఉన్నది వీళ్ళకెట్లో తెలుసో గాని ఎవలకు దోసినట్టు వాళ్ళు సర్వే చేసి ఎగ్జిట్ పోల్స్ ను విడుదల చేసిండ్రు. ఆరా మస్తాన్ సంస్థలైతే జగన్ కు సెంచరీకి మీదనే సీట్లత్తి అని బాళ్ళ గుద్ది చెప్పిండ్రు. కానీ ఆఖరుకు హాఫ్ సెంచరీ కాదు కదా, కనీసం పావు సెంచరీ కూడా దాటలే పంకపాటి సీట్లు. చూసిండ్రు కదా పబ్లిక్, జాతకాలు చెప్పేటోళ్ళు ఏదో ఒక రాయి అట్లేస్తారు, అదొక యాళ్ళ నిజమైతే నేను చెప్పలే అని సంకలు గుద్దుకుంటారు. ఇక ఎగ్జిట్ పోల్స్ ని కూడా ఎగ్జాక్ట్ పోల్స్ కావు, వాళ్ళు కూడా ఏదో అంచనాలు వేసి చెప్పుతారు. ఓగో పారి కిస్మత్ కొద్దీ అవి నిజమైతాయి. అందుకే జనాలు మనసులున్నది ఎవ్వరు అంచనా వేయలేరు. వాళ్ళ తీర్పు ఎట్లుంటుందో రిజల్ట్ వచ్చేదాకా తెలియదు. కానీ ఇటు తెలంగాణలైనా అటు ఏపీలైనా అసెంబ్లీ ఎలక్షన్లా జనాలిచ్చిన తీర్పు చూస్తే
ఒక్కొక్కలకు దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది. జనాలు మార్పు కోరుకుంటున్నారని తెలుసు గాని మరీ ఇంత మార్పు కోరుకుంటున్నారని, ఉన్న సర్కార్ల మీద ఇంత కోపంగా ఉన్నారని అందరికీ ఎరకైంది. ఓట్లు జరిగినప్పుడు ఎంతో మంది పోటీ చేస్తుంటారు. వాళ్ళందరికీ ఒక్కొక్కరికి ఒక్కో గుర్తిస్తుంది ఎన్నికల సంఘం. అప్పుడు ఓటర్లు ఎవరికి ఓటేయాలి అనుకుంటే వాళ్ళకేస్తారు. కానీ అదే ఎవ్వరు నచ్చకపోతే నోటాకేస్తారు. అయితే ఏ లెక్కన చూసినా నోటాకు ఎన్ని ఓట్లు వస్తాయంటే 100లనే అంటారు, లేదంటే 1000-2000 అంటారు. కానీ అదే గీడో కాడ నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినాయో చూస్తే మస్తు షాక్ అవుతారు. కాదు 1000 కాదు, 10,000 కాదు, వట్టి 1,00,000 కూడా కాదు. ఏకంగా 1,72,798 ఓట్లు పడ్డాయి నోటాకు. ఎక్కడ అనుకుంటుండ్రా? మధ్యప్రదేశ్ రాష్ట్రం ఇండోర్ పార్లమెంటు సెగ్మెంట్లా 2వ ప్లేస్లా నోటానే ఉన్నది. అగో అటు ఇటుగా ఓ పార్టీ అభ్యర్థికి పడే ఓట్లన్నీ పడ్డాయి. మరి పోటీలున్న అభ్యర్థులు అంతమంది ఓటర్లకు నచ్చలేదా అంటే దీనెక్క ఓ పెద్ద రాజకీయం కూడా ఉన్నది. అదేందంటే కాంగ్రెస్ ఓట్లన్నీ నోటాకే పడ్డాయి. అదేంది, వాళ్ళ పార్టీ అభ్యర్థికి ఎవ్వలేయలేదా అంటే కాంగ్రెస్ తరపున అక్షయ్ కంటిబామ్ పోటీలున్నాడు. అయితే చివరి క్షణంలా ఆయన పోయి బీజేపీలో చేరేటాలకు కాంగ్రెస్కు ఏం చేయాలనో తెలియక నోటాకు ఓటేయాలని పిలుపునిచ్చింది. ఇకప్పుడు కాంగ్రెస్ ఓట్లన్నీ చాలా వరకు నోటాకే పడ్డాయి. అది మ్యాటర్. అందుకే టాప్లో ఉన్న బీజేపీ క్యాండిడేట్ శంకర్ లాల్ వానికి 9,90,698 ఓట్లు వస్తే నోటాకు 1,72,000 ఓట్ల మీదనే వచ్చినాయి. అయినా నోటాకు ఇన్ని ఓట్లచ్చుడు ఇదేం కొత్త కాదనుకోండి. ఎందుకంటే 2019లా బీహార్ రాష్ట్రం గోపాల్గంజ్లా 51,660 ఓట్లు నోటాకు వచ్చినాయి. అట్లనే 2014లా తమిళనాడు రాష్ట్రం నీలగిరిలా 46,559 ఓట్లు నోటాకే వచ్చినాయి. ఈ లెక్కన చూస్తే ముందు రోజుల్లా నోటా గెలిచినా గెలుస్తుంది కావచ్చు. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఏం వానా ఏం వానా, ఒకటే దంచి కొట్టుడు కొట్టింది. గాలులైతే ఇటు నుంచి అటు భయ్యన పోతున్నాయి, మళ్ళా ఇంతల్నే అటు నుంచి ఇటు భయ్యన వస్తున్నాయి. చెట్లు స్తంభాలన్నీ పడ్డాయి. రోడ్లన్నీ నదులు లెక్క అయితే బెంగళూరు వాసులు మస్తు తిప్పల పడుతున్నారు. బెంగళూరులా మస్తు గాలులు పెడుతున్నాయి, మస్తు వానలు పడుతున్నాయి. వరదైతే రోడ్ల మీదకే అత్తే అవి రోడ్ల నదుల అన్న తేడా కూడా గుర్తుపట్ట రాకుండా అవుతున్నది. 133 ఏండ్లల్లా పడని వాన పడ్డదట. ఇక గాలులకు చెట్లు స్తంభాలు ఇరిగి పడితే కార్లు బండ్లు ఖరాబ్ అయినాయి. దగ్గర 600 దాకా చెట్లు ఇరిగినాయట. కర్ణాటక సర్కారు సహాయక చర్యలు అయితే తీసుకుంటున్నది. కానీ వానాకాలం మొదట్లనే ఈ రేంజ్ల వాన పడుతున్నదంటే ఇంకా రేపట్లా ఎట్లుంటుందో ఏమో. ఇక ఇక్కడ ఇంత వాన పడుతున్నది, అదే ఢిల్లీలా ఎండలు బగబగా మండుతున్నాయి. ఎంత అంటే ఇంకో ట్యాంకుల నీళ్ళే సలసలా మసులుతున్నాయి. गर्मी देखो कितनी पड़ रही है भाई, टंकी का पानी उबल रहा है. इसमें कुछ भी करने की जरूरत नहीं है, बस चावल डाल दो और चावल उबल के बाहर आ जाएंगे भाई. भाई साहब, इस पानी से अगर कोई नहा लिया छोड़ो, किसी ने अगर धो लिया क्या होगा उसका. చూసిండ్రా, పొయ్యి మీద కాగబెట్టినట్టే ఎట్లా మసులుతున్నాయో. ఇంటి మీద వాటర్ ట్యాంకుల నీళ్ళే ఇంత వేడైనాయంటే ఎండ ఏ రేంజ్ లో ఉందో ఆలోచించుండ్రి. 52 డిగ్రీలు నమోదవుతున్నదట. ఏందో ఏమప్పో,
ఓ కన్నేమో మస్తు వాన, ఓ కన్నేమో మస్తు ఎండ. ఇట్లా అవుతున్నదెందుకో? బండైనా, కారైనా, ఆటో అయినా, ఇంకా ఏదైనా ఎంత స్పీడ్గా తోలుతున్నామన్నది ముఖ్యం కాదు. బండిని ఎంత కంట్రోల్లో నడుపుతున్నావు, ఎంత జాగ్రత్తగా రోడ్డుపై వెహికల్స్ను గమనిస్తున్నావు అనేదే ముఖ్యం. కానీ నాకేంది, బండి నాది, కార్ నాది, రోడ్డు ఉన్నది, ఇష్టం ఉన్నట్టు పోతా అంటే అమాయకులు ఆగమవుతారు. ఇడ చూడుండ్రి ఎంత పనైందో. సర్కార్లు మారుతున్నాయి, ఓడిపోయేటోళ్ళు ఓడిపోతున్నారు, గెలిచేటోళ్ళు గెలుతున్నారు. కాకపోతే అడవి బిడ్డల బతుకులైతే మారతలేవు. కనీసం తాగేటందుకు బుక్కే నీళ్లు కూడా దొరుకుతలేవు. వాళ్ళ బాధ చూస్తుంటే కన్నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళు ఏడిస్తే కళ్ళ నుంచి నీళ్లు కూడా రావేమో, అంత కరువున్నది ఆదిలాబాద్ జిల్లాల. అందుకే కిలోమీటర్ల దూరం బిందెలు పట్టుకొని పోతున్నారు అమ్మలక్కలు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, వారం రోజులు సంధి వీళ్ళకు మిషన్ భగీరథి నీళ్లు వస్తలేవట. అసలే ఎండాకాలం, గంటకో మల్క దూపైతేనే ఉంటది. అందుకే మంచి నీళ్ళ కోసం ఇంత కష్టపడుతున్నారు. వీళ్ళది ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం ఆదివాసీ గూడెం. వారం నుంచి ఇదే బాధ. ఊర్లో ఒక్క బావి ఉంటే అది ఎండుకపోయింది. అందుకే నీళ్ల కోసం పొలాల కాడ ఉన్న బాయిల కాడికి పోయి తెచ్చుకుంటున్నారు. చూస్తుంటే మస్తు బాధ అవుతున్నది. మరి ఆఫీసర్లు, లీడర్లు ఏం చేస్తారో గానీ వీళ్ళకైతే నీళ్ల సౌలత్ చేయాలని కోరుతున్నారు.
తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళీ ఒక పారి హెడ్లైన్స్ చూసేయండి. పిఠాపురంలో గెలిచిండు పవన్ సారు, మరి పేరు మార్చుకుంటాడో ముద్రగడ సారు. ఏపీలో చెయ్యి పార్టీకి షాక్ ఇచ్చిర్రు పబ్లిక్. అసలు గా పార్టీ ఉన్నదన్నదే మర్చినట్టున్నారు జనం. తారుమారైన జాతకాలు, ఎగ్జిట్ పోల్స్, ఎవరు ఊహించని తీరున్నది ఏపీ రిజల్టు. లోకేష్ అన్న రెడ్ బుక్ చూసి బుగులు పడుతుండట పోలీసులు. ఏపీలా ప్రతీకారం తీర్చుకుంటారా మరి కూటమి లీడర్లు? అడవి బిడ్డలకు వచ్చినాయి నీళ్ళ కష్టాలు, కిలోమీటర్ల దూరం పోతున్నారు అమ్మలక్కలు. ఇగో ఇవ్వలా ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పిన నీ జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.